లేడీస్ లో గట్ హెల్త్ అనే అవసరం లేదు కానీ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ జెంట్స్ తో పోలిస్తే లైక్ ఎలా? వెన్ వి సే హెల్త్, అది మల్టీ డైమెన్షనల్ అనుకోవచ్చు. మీ ఉద్దేశంలో మీ హెల్త్ అంటే ఏంటి? నాకు షుగర్ రావద్దు, బీపీ రావద్దు, కొలెస్ట్రాల్ రావద్దు. నా ఉద్దేశంలో సో ఆడవాళ్ళలో కామన్ గా కనిపించే ప్రాబ్లమ్స్, మోస్ట్ ఇగ్నోర్డ్ ప్రాబ్లం ఐరన్ డెఫిషియన్సీ. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది వాకింగ్ అయినా చేయండి, దయచేసి వర్కౌట్ చేయండి. లేవంగానే జిమ్కి వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఏదో ఒక డెసిషన్ వల్లనో 3 రోజులు వెళ్తారు, వాళ్ళు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయలేరు, ఆ కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి. దాని బదులు పడుకోకుండా, నైట్ నిద్రపోకుండా మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. సో స్లీప్ అన్నది ఐ థింక్ 4 pillars ఆఫ్ హెల్త్ లో. మీరు రోజు కేక్ తినకుండా నేను ఉండలేను అని అనుకున్న మైండ్ సెట్ ఉందనుకోండి, ఎదురు ఆ మైండ్ సెట్ అయినా మారాలి. ఆ మారే టైంలో మీరు పెద్ద పోర్షన్ని యూ కట్ డౌన్ ఇంటూ 1/4 పోర్షన్. మా ఇంటి దగ్గర ఇలాగే ఒక టీనేజ్ అమ్మాయి డిప్రెషన్ ఉండే, రోజు డామినోస్ నుంచి పిజ్జా అనేది తినేది. షీ లాస్ట్ 20 kgs. అండ్ ఈ గట్ హెల్త్ లైక్ ప్రెగ్నెన్సీకి ఎంత వరకు యూస్ అవుతుంది అంటారు? ఒకటి కొనే ముందు 100 సార్లు ఆలోచించుకుంటాం, తినే ముందు ఎందుకు ఆలోచించుకోం? ఒక లేబుల్ చదవడానికి అవ్వదు. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనుక్కుంటే దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో 10 మందిని అడుగుతో, 10 రోజులు గూగుల్లో రీసెర్చ్ చేస్తావు. బయట వస్తువుల మీద ఉన్న ఇంట్రెస్ట్, నీ ఓన్ బాడీని నువ్వు ఫస్ట్ ఒక టెంపుల్ లా ట్రీట్ చేసుకో. ట్రీట్ యువర్ బాడీ యాజ్ ఎ టెంపుల్. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఎలా పడితే నాన్ వెజ్ తినేసి వెళ్ళిపోము, నీటి స్నానం చేస్తాం. రాత్రి పగలు సంపాదించే ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. మన హెల్త్ మనం కేర్ తీసుకుంటే వాళ్ళకి భారంగా అవ్వకుండా ఉంటాం. నా ఇంట్రెస్ట్ అయితే అదే. మనం ముసలైనా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యాక్టివ్గా ఉండాలి, పిల్లలకి భారం అవ్వకుండా ఉండాలి, మనకు మనం భారం అవ్వకుండా ఉండాలి. ఫస్ట్ గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. కరెక్ట్. ఎట్లా ఎందుకు అంటే నెగటివిటీ ఉన్న చోట మీ బాడీ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో మీరు స్టార్వేషన్కి, ఈమె ఇంత నెగిటివ్గా ఆలోచిస్తుంది, ఏదో ఒక రోజు తినడం మానేసిద్దేమో, లెట్ మీ సేవ్ ఫర్ ఫ్యూచర్. మీకు ఎగ్జామో ఇంటర్వ్యూనో ఉందనుకోండి, పొట్టలో రకరకాల సౌండ్లు వస్తాయి, తొందరగా టాయిలెట్ వస్తుంది, 10 సార్లు మోషన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? గట్ డిటాక్స్ అంటే ఏంటి? అసలు నాకు తెలియదు శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. గట్ డిటాక్స్ అంటే ఏంటి? నాకు కూడా తెలియదు. అది నేను చూస్తాను, కరెక్ట్. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. గట్ డిటాక్స్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? హాయ్, వెల్కమ్ టు అనంతర హెల్త్. మన శరీరంలో ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది, అది మనం చూడలేం. కానీ రోజు మన డెసిషన్స్, మూడ్స్, ఇమ్యూనిటీ, హార్మోన్స్ అన్నిటిని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రపంచం పేరు మన గట్. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, టీనేజర్స్ నుండి మదర్స్ వరకు గట్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో, మనమే మన గట్ హెల్త్ ని ఎలా పాడు చేసుకుంటున్నామో ఈ పాడ్కాస్ట్ ని చూస్తే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ముందున్నారు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, గట్ హెల్త్ ఎక్స్పర్ట్ పి వినీషా రెడ్డి గారు. అందరికి బాగా రెగ్యులర్ గా వాడుతుంటారు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. సో జస్ట్ సింపుల్ వర్డ్స్ లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. మనకి గట్ మైక్రోబియం ఇది సింబియోటిక్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఏంటంటే, ఒక బుక్ లో ఒక ఫన్నీ లైన్ చదివాను నేను. ఈకోలై అనేది ఒక స్ట్రెయిన్ అనమాట. ఈకోలై నువ్వు నాకేం చేస్తావు అంటే, నన్ను కాపాడినంత కాలం నిన్ను కాపాడుతూ ఉంటా అని చెప్తాను. అంటే గట్ మైక్రోబియం కి మనకున్న కాన్వర్సేషన్ అది. సో గట్ మైక్రోబియం లో కమెన్సల్ మైక్రోబియమ్స్ అంటే, నువ్వు ఛాన్స్ ఇచ్చేవా, నేను ఎక్కువ నెంబర్స్ కాలనీస్ ప్రొడ్యూస్ చేసి నీ బాడీని డిసీజ్ కింద మార్చేస్తా. అదే నువ్వు నాకు కరెక్ట్ గా నన్ను ఫీడ్ చేయడానికి వాడుకున్నావా, నేను నిన్ను కాపాడుతా. సో ఆ కాంబినేషన్ మనం గుడ్ అండ్ బ్యాడ్ అంటాం. అసలు బ్యాడ్ అనేది ఏం లేదు అంటిల్ అన్లెస్ అది ఒక ప్యాథోజన్. అంటే మనం అమీబియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. మీరు బయట ఏదో పానీపూరి తింటారు, అది ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్టివ్ మైక్రోబియం ఉంటుంది, మీరు దాన్ని తింటారు, మీకు డయేరియా ఇస్తుంది. అవి ప్యాథోజన్స్ బయట నుంచి వచ్చి మీ బాడీలోకి ఇన్వేడ్ అయ్యి అవి బ్రతుకుదామని ట్రై చేస్తాయి. అవి చాలా హార్మ్ఫుల్. కానీ మీ బాడీలో మీకు గుడ్ అండ్ బ్యాడ్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి.
అది బ్యాడ్ అని చెప్పేదానికన్నా నువ్వు దాన్ని బ్యాడ్ చేస్తావు నీ హ్యాబిట్ ని బట్టి. సో ఆ గట్ మైక్రోబియం ఎయిదర్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలదు, నీ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోగలదు, నీ మూడ్, నీ స్కిన్ అన్నిటినీ హెల్దీ ఉంచుకోవద్దు. అట్ ద సేమ్ టైం దాన్ని నువ్వు ట్రిగర్ చేసావా, దాని కోపం తెప్పించావా, దాన్ని ఫీడ్ చేయట్లేదా, అది నీకు అన్ని రకాల డిసీజెస్ ని, ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ ఇస్ ఎ డిస్బయోసిస్ అని నేను చదివా. దానికి కూడా గట్ మైక్రోబియం వల్ల వచ్చిన ఒక రోగంలో టైప్ 2 డయాబెటీస్ ఇంక్లూడ్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ సో షాక్డ్. మేము ఐ డూ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ శ్రీనివాస్ గారు, నేను ఎంఎస్సితో ఆపలేదు, ఈ గట్ హెల్త్ మీద చాలా చేశాను నేను. వాటిలో ఫస్ట్ నేను ఓపెన్ కోర్స్ స్టార్ట్ అవ్వగానే గట్ మైక్రోబియం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే డిసీజ్ లో టైప్ 2 డయాబెటీస్ ఫస్ట్ ఉంది. ఐబిఎస్ కూడా రాయలేవాడు, ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ పెట్టగానే ఐ వాజ్ లైక్ సో ఇంట్రిగ్డ్. ఇంత ఉందా గట్ మైక్రోబియం ఒక ఇంపాక్ట్ మన బాడీ మీద, ఇది హెరిడిటరీ కింద వెళ్ళడానికి నీ గట్ మైక్రోబియం ని డిస్టర్బ్ చేసుకుని వెళ్తావు. రకరకాల మందులు ఇచ్చి మన బాడీని దాని న్యాచురల్ కాంపోజిషన్ ని మనం ఆల్టర్ చేసుకుంటున్నాం. న్యాచురల్ అవసరం ఉన్న చోట ఖచ్చితంగా తీసుకోవాలి. అది మనకి మెడిసిన్ అనేది ఒక వరం, మనకి మోర్టాలిటీ రేట్, డెత్ తగ్గించిన ఒక వరం అన్నమాట. దాన్ని మీరు కరెక్ట్ గా ఎక్కడైతే తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, మనమే తెచ్చుకుంటున్నాం. మీరు 10 సార్లు 10 రోగాలకి 10 యాంటీబయాటిక్స్ వేసుకోండి, 11వ మీకు ఒక పెద్ద రోగం వచ్చినప్పుడు ఏది పని చేయకుండా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్న కేసులు కూడా ఉంటాయి. సో అంత సివియర్ గా మీరు గట్ మైక్రోబియం ని డామేజ్ చేసుకొని రెసిస్టెన్స్ ని తెప్పించుకునే దానికన్నా సీ దిస్ న్యూట్రిషన్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్మెంట్ చూడొచ్చు. అండ్ లేడీస్ లో గట్ హెల్త్ అనే అవసరం లేదు కానీ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ జెంట్స్ తో పోలిస్తే, లైక్ ఎలా? వెన్ వి సే హెల్త్, అది మల్టీ డైమెన్షనల్ అనుకోవచ్చు. మీ ఉద్దేశంలో మీ హెల్త్ అంటే ఏంటి? నాకు షుగర్ రావద్దు, బీపీ రావద్దు, కొలెస్ట్రాల్ రావద్దు. నా ఉద్దేశంలో నాకు హెల్త్ అంటే మంచి స్కిన్ కావాలి, మంచి హెయిర్ కావాలి, మంచిగా నేను ఫోకస్డ్గా 10 గంటలు చేసినా కూడా నేను అలసిపోకుండా ఫోకస్. సో ఎవ్రీ వన్ డెఫినేషన్ ఫర్ హెల్త్ ఈస్ డిఫరెంట్ శ్రీనివాస్ గారు. సో ఆడవాళ్ళలో కామన్గా కనిపించే ప్రాబ్లమ్స్, మోస్ట్ ఇగ్నోర్డ్ ప్రాబ్లం ఐరన్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉందని సగం మంది ఆడవాళ్ళకి తెలియదు. కళ్ళ చుట్టూ నలుపు ఉంటుంది, ఏదో క్రీములు పెడతారు, హోమ్ రెమెడీస్ పెట్టుకుంటారు, బట్ అది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, మీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, వైటమిన్ డి డెఫిషియన్సీయా, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా అన్నదాకా మనకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ అసలు చదువుకున్న దాని గురించి, ఇప్పుడు కార్ రిపేర్ అయితే అది నాకు ఎలా తెలిసిద్ది, ఎలా రిపేర్ చేయాలి, అది మెకానిక్కి తెలుసు కాబట్టి వాడిని పిలుచుకుంటాం. సేమ్ వైజ్ బాడీలో రకరకాలు జరుగుతున్నప్పుడు మనకి నాలెడ్జ్ ఉంటే, ఓకే ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల కళ్ళ చుట్టూ నలుపు వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కళ్ళ చుట్టూ నలుపు వస్తుంది, ఆ ఆలోచన ఉన్న వాళ్ళు దే టేక్ ద మెజర్, అది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. కానీ 3/4 మందికి అది ఐడియా ఉండదు. కాబట్టి కూర్చొని మనం ఏదేదో పూసుకుంటాం, ఫేస్ ప్యాక్లు పెట్టుకుంటాం, అలా చేస్తాం. సో కామన్గా ఉండే ఐరన్ డెఫిషియన్సీ, కామన్గా ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా 4 pillars ఆఫ్ యువర్ హెల్త్. ఏది? మీ ఫిజికల్ హెల్త్. మీరు సెడెంటరీగా ఉండొద్దు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది వాకింగ్ అయినా చెయ్యండి, దయచేసి వర్కౌట్ చేయండి. అది వాకింగ్ అయినా, యోగా అయినా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అయినా. అందరికీ లేవంగానే జిమ్కి వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఏదో ఒక డెసిషన్ వల్లనో 3 రోజులు వెళ్తారు, వాళ్ళు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేరు, ఆ కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి. దాని బదులు టేక్ ఇట్ లైక్ ఏ స్మాల్ హ్యాబిట్ ఫార్మింగ్. మీరు ఒక హ్యాబిట్ కింద అలవాటు చేసుకోండి, నేను ఈ టైంకి లేస్తాను, జస్ట్ వాకింగ్ అయినా వస్తాను, ఏదో ఒకటి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగానా, వాకింగ్, జూంబా, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, ఎక్కువ ఆలోచించొద్దు, ఫస్ట్ చెయ్యండి. ఆ తర్వాత నుంచి మీ బాడీ మిమ్మల్ని న్యాచురల్గా పుష్ చేసిద్ది. దీనికి మించి నేను ఏదో చేయగలను అని అనిపించిన రోజు మీరు నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్కి వెళ్ళండి. ఫస్ట్ ఆ అలవాటు హ్యాబిట్ని మీ బాడీకి ఇవ్వండి. టు ఈట్ 3 బ్యాలెన్స్డ్ మీల్, స్మాల్ పోర్షన్స్లో 3 బ్యాలెన్స్డ్ మీల్స్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, టైంకి పడుకోండి. ఈ నైట్ మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్స్, పడుకోకుండా నైట్ నిద్రపోకుండా మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. సో స్లీప్ అన్నది ఐ థింక్ 4 pillars ఆఫ్ హెల్త్లో ఫిజికల్ హెల్త్, వర్కౌట్ ఫస్ట్ వస్తే, ఏదన్నా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఏదో ఒక యాక్టివ్ ఫామ్ ఫస్ట్ వస్తే, న్యూట్రిషన్ సెకండ్ వస్తే, స్లీప్ మాత్రం ఖచ్చితంగా
మీ మూడ్ని, మీ నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ని, మీ కాన్సన్ట్రేషన్ని డిక్టేట్ చేసే స్ట్రెంగ్త్ మీ స్లీప్కి ఉంటుంది ఖచ్చితంగా. సో మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలా, నిద్రపోండి. 10ంటికంతా కరెక్ట్గా నిద్రపోండి. హ్యాపీగా నెక్స్ట్ డే 6కో 7కో లేసి యూ గెట్ ఇన్ టు యువర్ వర్కౌట్ రొటీన్ అలవాటు చేసుకోండి. సో అన్నీ ఒకటే రోజు మనం ఫిక్స్ చేసుకోలేం. ఒక రోజు ఒక వీక్ అంతా లేదా ఒక మంత్ అంతా న్యూట్రిషన్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ మీరు స్లీప్ మీద ఫోకస్ చేసుకోండి. లేదా ఒక్కొక్క మంత్ ఒక 21 days ఒక యాక్టివిటీ మీద, ఇది నా నేను చేస్తున్న మిస్టేక్స్ ఇక్కడ అని మీరు రాసుకోండి. ఫస్ట్ ఒక్కొక్క మిస్టేక్ని 21 days అడ్రస్ చేయండి. అన్ని మిస్టేక్స్ని ఒకటేసారి కరెక్ట్ చేద్దామంటే అది చాలా మంది ఆడపిల్లలకి ఓవర్వెల్మింగ్ ఉంటుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తా, ఎప్పుడైతే నా మైండ్లో నేను డైట్ అని పడిందో ఆ రోజు నాకు ఎక్కువ క్రేవింగ్ వస్తుంది. మిగతా రోజులు తినేదానికన్నా నేను సరే ఈ రోజు కొంచెం క్యాలరీ డెఫిసిట్ లో ఉందాంలే అని అనుకున్న రోజే నేను వెళ్ళి కొనుక్కుంటాను. క్రేవింగ్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకు వస్తాయి అంటే నాకు వర్క్ ఓవర్వెల్మింగ్ ఉంటుంది. ఆమె మదర్ ఆఫ్ 2, నాకు 2 పిల్లలు ఉన్నారు. అదొక రెస్పాన్సిబిలిటీ, ఇదొక రెస్పాన్సిబిలిటీ. ఇంటికి వచ్చాక అవి లేవు, ఇవి లేవు, ఇదేంటి అదేంటి. సో ఇంత మీకు ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండి దాన్ని మీరు ఎంత మంచిగా మేనేజ్ చేసుకున్నా మీ బ్రెయిన్ ఏదో ఒకటి ఫర్ రిలాక్సేషన్, ఒక రివార్డో కోరుకునిద్ది. అలాంటప్పుడు అన్నీ ఒకటేసారి మార్చేయాలి అనుకుంటే, ఎస్పెషల్లీ ఈ మిలీనియల్ మామ్స్ ఆఫ్ మై ఏజ్ అనుకోండి, మాకు చాలా కష్టం. సో నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు వెయిట్ లాస్ మీద ఎక్కువ నెంబర్స్ మీద ఫోకస్ చేయొద్దు. వెయింగ్ స్కేల్ ఎక్కి పద్దాకా 1 kg తగ్గలే, 1/2 kg తగ్గలే అంటే మనకున్న మెంటల్ బర్డెన్కి మీ బాడీని ఇంకా స్టార్వ్ చేశారనుకోండి, అది అసలు మాట వినదు. సో మనం అందరం ఒక చిన్న గోల్ పెట్టుకుందాం, టు వర్క్అవుట్ అట్లీస్ట్ 5 days a week, స్మాల్ పోర్షన్స్. ఇప్పుడు చాక్లెట్ తినాలనిపించినా నేను కూర్చొని పెద్ద చాక్లెట్స్ ఉండే, మా ఇంట్లో 1 rupee చాక్లెట్స్ ఉంటాయి. సో ఒక క్రేవింగ్ వచ్చినప్పుడు అంతా నేను అది నోట్లో పెట్టుకొని ఓకే మళ్ళీ నాకు నేను చెప్పుకుంటా, నువ్వు వర్క్అవుట్ చేసా, డోంట్ వేస్ట్ దట్. దాని ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్స్ కి రావడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. కెన్ యూ బిలీవ్ బీయింగ్ ఏ డైటీషియన్, నేను ఒక లెవెల్ ఆఫ్ డైటరీ కమిట్మెంట్ కి రావడానికి నాకున్న స్ట్రెస్ ఇష్యూస్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ నేను నా ఫుడ్ ని కంట్రోల్ చేసుకొని రావడానికి 5 years పట్టింది నాకు. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇలా చెప్పగానే అలా మారిపోదు శ్రీనివాస్ గారు. ఇట్ టేక్స్ టైం. మీకు మీరు సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, కాన్షియస్ డెసిషన్స్ తీసుకోవాలి. నేను ఫస్ట్ పెట్టుకున్నదంతా ఒకటే, బికాజ్ నాకు బిట్వీన్ మై ప్రెగ్నెన్సీస్ కొంచెం గ్యాప్ ఉంది. అక్కడ వెయిట్ లాస్ అయ్యే టైంకి మై సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ అక్కడ గెయిన్ అయ్యేసరికి నా వర్క్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇలాగా మనకి డైలీ ఉండే స్ట్రెస్ని మనం మేనేజ్ చేయడం ఫస్ట్ ప్రియారిటీ పెట్టాలి. తినండి, ఇంట్లో ఫుడ్ మాత్రమే తినండి, అది మీ సెకండ్ ప్రియారిటీ. తర్వాత కమ్స్ యువర్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ కమ్స్ యువర్ క్యాలరీ డెఫిసిట్. ఇలా పర్టికులర్గా నేను కీటోనే తింటాను, పర్టికులర్గా అలా తింటా, నీకు ఒక కుక్ ఉందా, మెయిడ్ ఉందా, హెల్ప్ ఉందా, అలా హెల్ప్ అని బట్టి మారుతూ అక్కడ రావచ్చు. సో ప్రతి దాన్ని చేంజ్ చేసేసి నేను size 0కి రావాలి అని మాత్రం అనుకోవద్దు. మీకు ఇనీషియల్గా నేను చేయగలిగిన డూయబుల్ థింగ్స్ అంటాం కదా, వాటిని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్లీ డూయబుల్ థింగ్స్ని, నాకు డైట్ ప్రాక్టికల్లీ ఫాలో అవ్వలేను నేను అనుకుంటే స్మాల్ పోర్షన్స్, మీరు రోజు కేక్ తినకుండా నేను ఉండలేను అని అనుకున్న మైండ్ సెట్ ఉందనుకోండి, ఏదైనా ఆ మైండ్ సెట్ అయినా మారాలి. ఆ మారే టైంలో మీరు పెద్ద పోర్షన్ని యూ కట్ డౌన్ ఇంటూ 1/4 పోర్షన్. మేము మా క్లయింట్స్కి చెప్తాము, కేక్ తింటారా, 3 teaspoons ఈజ్ యువర్ లిమిట్. 3 teaspoons తిని పెట్టాలి మీరు. ఇంకా వెయిట్ తగ్గాలి, అన్ని తృప్తిగా ఉండాలంటే కష్టం. అలా అని మరీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే లెవెల్ ఆఫ్ డైటింగ్ కూడా చేయక్కర్లేదు. 3 teaspoons మీది ఆ పెట్టాము, ఇంకా కళ్ళ ముందు నుంచి తీసేయాలి. అది ఉంది అంటే అయిపోయింది. మేము మా కేక్ కటింగ్స్ ఏది ఉన్నా కూడా కేక్ మొత్తంగా పంచేస్తాం, ఒక్క పీస్ కూడా లోపల పెట్టాం. బికాజ్ మా టీనేజ్ కూడా ఉన్నాడు, మాకు తింటాడు చక్కగా, హ్యాపీ తింటాడు. సో ఇలాగా ఇట్స్ ఎ వార్. అది ఆ ఏజ్ గ్రూప్, ఆ పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు, మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. ప్రతి ఏజ్ గ్రూప్ కి ఒకటే రకమైన డైట్, ఒకటే రకమైన కమిట్మెంట్ ఉండదు. కొంతమందికి వెయిట్ లాస్ అవుతారు, కొంతమందికి ఇంచ్ లాస్ అవుతుంది, కొంతమందికి డ్రెస్సులు డిఫరెంట్ గా పడతాయి. నాకెప్పుడు స్కేల్ మూవ్ అవ్వదు, బట్ ఐ కెన్ ఫీల్ లైక్ నా డ్రెస్సెస్ మంచి ఫిట్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ నాకు కనిపిస్తుంది.
సో నేను ఎప్పుడు వెయింగ్ స్కేల్ ఎక్కను, నువ్వు అలాగే ఉండు, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా. దాట్ ఈస్ మై ఫోకస్. ఇండివిజువల్ గా వేరే ఉంటది. యా ఉంటాయి. సో ఎప్పుడు వెయిట్ లాస్ ఒక్కటే గోల్ పెట్టుకొని ఆడవాళ్ళు ఎప్పుడైతే డైటింగ్ స్టార్ట్ చేస్తారో అసలు ఫ్యాట్ లాస్ అవుతుందో లేదో తెలియదు, అండర్లైన్ ఇన్ఫ్లమేషన్స్ ఎవడ అడ్రస్ చేయడు, బ్యాలెన్స్డ్ గా తింటున్నారా, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ సగం మంది డైటింగ్ చేసిన వాళ్ళు జుట్టు ఊడిపోయింది. వాళ్ళు క్యాలరీ డెఫిసిట్ ఇంతే. నేను ఎంత మంది డైట్ ప్లాన్స్ నాకు పంపించుంటారు, అయ్యేం డైట్ ప్లాన్స్ రా నాయన అనుకుంటాం. ఒక స్పూన్ అన్నం, ఒక స్పూన్ కూర ఇలా చేసి వెయిట్ లాస్ అయ్యి ఏం లాభం శ్రీనివాస్? ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు బ్లడ్ రిపోర్ట్ చేయించుకోరు, బ్లడ్ వర్క్ ఎనాలిసిస్ ఉండదు దాంట్లో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ బ్లడ్ వర్క్ లో కంపేర్ చేసుకోరు, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ మీద మీరు ప్లాన్ చేసుకోరు. కానీ వెయిట్ లాస్ అయిపోయి ఏదో మెడల్ వచ్చినట్టు మనం ఫీల్ అయిపోతాం. ఒలింపిక్స్ లో ఫస్ట్ వచ్చినట్టు ఫీల్, అంత ఆనందంగా ఉండేది వెయిట్ లాస్. దీనివల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని చూడరు, అవి ఎవ్వరు చూడరు. ఆ రిఫ్లెక్స్ డిజార్డర్స్, IBS, కాన్స్టిపేషన్ వస్తాయి చాలా మందికి. ఎందుకంటే తినాల్సిన దానికన్నా బాగా తక్కువ తింటారు. మీ స్టూల్ వాల్యూమ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు రాదు, కాన్స్టిపేషన్ వస్తుంది. లేదా ఒక 5-6 లీటర్స్ వాటర్ తాగుతారు ఆకలి లేకుండా, అక్కడ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, మైగ్రెయిన్స్ అక్కడ నుంచే ట్రిగర్ అవుతాయి, లైఫ్ లాంగ్ హెడేక్లతో సఫర్ అవుతుంది. ఇలాగా దే డోంట్ అండర్స్టాండ్. డైట్ అంటే తక్కువ తినడం కాదు, క్యాలరీ డెఫిసిట్ ఈస్ నెవర్ అబౌట్ ఈటింగ్ లెస్. ఆ ఉన్న క్యాలరీస్ లో నువ్వు బల్క్ వాల్యూమ్ ని సృష్టించుకొని నీకు ఫిల్ అయ్యేలాగా ఎలా తినగలవు. ప్రోటీన్ వాల్యూమ్ ని పెంచుతుంది, ప్రోటీన్, ఫైబర్ ఇలా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ నీ బాడీకి రిక్వైర్ అయిన క్యాలరీస్ ని నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవడం ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఇట్స్ నెవర్ అబౌట్ ఇట్ ఈటింగ్ లెస్. 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు తినడం ఈజ్ నాట్ క్యాలరీ డెఫిసిట్. 4 ఇడ్లీలు తినే చోట నువ్వు 2 ఇడ్లీలు తింటావు, 2 కోడిగుడ్లు తింటావు, 1 కప్పు సాలడ్ తింటావు. అలా తినడం అప్పుడు నీకు 300 క్యాలరీ. నీకు 300 క్యాలరీలు ఒక 100 క్యాలరీస్ నీకు ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ నుంచో, ఒక హాఫ్ స్కూప్ ఐస్ క్రీమ్ నుంచి వస్తే, ఒక మ్యాంగో నుంచి, ఒక హాఫ్ కప్ ఆఫ్ మ్యాంగో నుంచి వస్తాం. నువ్వు వేస్ట్ చూస్ చేసుకుంటావు అన్నదే క్యాలరీ డెఫిసిట్. అక్కడ నువ్వు ఆ 100 క్యాలరీస్ లో నువ్వు ఐస్ క్రీమ్ తింటావా, నువ్వు మ్యాంగో తింటావా, అది నీ ఇష్టం. పిజ్జా తిని వెయిట్ లాస్ అయినోడు కూడా ఉన్నాడు. ఉంటుంది డెఫినెట్లీ. మా ఇంటి దగ్గర ఇలాగే ఒక టీనేజ్ అమ్మాయి డిప్రెషన్ ఉండే, రోజు డామినోస్ నుంచి పిజ్జా అనేది తినేది. షీ లాస్ట్ 20 kgs. అది సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మరి పిజ్జా అనేది అక్కడ కూడా వెయిట్ లాస్ అయింది, జుట్టు అంతా ఊడిపోయింది, వెయిట్ లాస్ అయింది. బట్ అదే డిప్రెషన్ వల్ల తినడం మానేసింది. ఒక ఎడిక్షన్ వచ్చింది, ఇదే తింటా, 1 meal a day తింటుంది, అది పిజ్జానే తింటుంది. సో దెర్ ఆర్ పీపుల్ పాపం తెలియకుండానే దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ అక్కర్లేని డైట్స్ కానివ్వండి, తెలుసో తెలియకో మెంటల్ హెల్త్ బర్డన్స్ తీసుకుంటారు. బెటర్ మీట్ న్యూట్రిషన్, అది మాత్రం ఐ హైలీ రికమెండ్. మీరు డాక్టర్ దాకా వెళ్ళొద్దు, నాకేమన్నా చెప్పండి అంటే మీరు ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ ని కలవండి. అండ్ ఈ గట్ హెల్త్ లైక్ ప్రెగ్నెన్సీకి ఎంత వరకు యూస్ అవుతుంది అంటారు? ప్రెగ్నెన్సీకి హార్మోనల్ హెల్త్ అది కూడా గట్ నుంచే స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకుంటాం. కానీ హ్యావింగ్ ఏ హెల్తీ గట్, ఇంతకు చెప్పినట్టు మీ పిల్లల్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా మీరు ఎలాంటి డిసీజెస్ని పాస్ డౌన్ చేయొద్దు అని అనుకున్నప్పుడు గట్ మైక్రోబియం ఎలా అయితే పాస్ డౌన్ అవుతుందో పేరెంట్స్ నుంచి, మీరు ప్రెగ్నెన్సీ టైంలో అట్లీస్ట్ ఒక 6 months బిఫోర్ యువర్ ప్లానింగ్ ఇలాగే నేచర్కి దగ్గర ఎక్సర్సైజ్ చేయడం, ఫైబర్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, అలా చేసుకొని మీ గట్ మైక్రోబియం మీద ఫోకస్ చేస్తూ మీ గట్ని హెల్తీగా, కాన్స్టిపేషన్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గట్ హెల్త్లో మీ బవల్ మూమెంట్స్ కూడా చెప్తాయి. మీరు రోజు మోషన్కి వెళ్తున్నారా, మీరు రోజు స్టూల్స్ ఈజీగా పాస్ చేయగలుగుతున్నారా కూడా మీ గట్ హెల్త్ అని చెప్తాం. సో ప్రైమరీ ఇండికేషన్ అసలు బవల్ మూమెంటే. మనకి గట్ హెల్త్ బాగుంది అని చెప్పాలంటే, మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే, మీరు మార్నింగ్ లేవగానే మీకు ఆ అర్జెన్సీ రావాలి, మీరు మోషన్ పాస్ చేయాలి, మీకు హ్యాపీగా క్లియర్ అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి. సో అప్పుడే మీ గట్ మైక్రోబియం ఏదైతే ఉంటుందో దానికి ఫీడ్ని కరెక్ట్గా తీసుకొని అది ఫ్లరిష్ అవ్వగలదు. సో బౌల్ మూమెంట్ ప్రాపర్గా ఉందా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 6 months ముందు నుంచే ప్రీనేటల్స్, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, వైటమిన్ డి డెఫిషియన్సీస్, బి వైటమిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ మీరు అడ్రస్ చేసుకుంటూ మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ
రావడమే చాలా మందికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్లాన్ ప్రకారమే వెళ్ళి గట్ హెల్త్ బాగోపోతే నేను ప్రెగ్నెంట్ అవ్వద్దా అంటే ఐ నెవర్ సే దట్, ఐ నెవర్ ఎంకరేజ్ దట్, బికాస్ బ్రింగింగ్ ఏ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్ వాళ్ళకి మోర్ ప్రియారిటీ. కాబట్టి మీరు ఏ స్టేజ్ ఆఫ్ హెల్త్ కన్సర్న్ ఉన్నా టేక్ హెల్ప్. బికాస్ బయాలజికల్ ఏజ్ కూడా మనం చూసుకోవాలి. 35 years ఉన్నాయి, నాకు గట్ హెల్త్ బాగాలేదు, ఇప్పుడు తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీ, బాగాలేదు, నేను గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాకే ప్రెగ్నెంట్ అవుతా అంటే అక్కడ మీకు బయాలజికల్ ఏజ్ ఈజ్ వెరీ రియల్. 35-40s అవుతున్న కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ కొంచెం తగ్గుతాయి. అవ్వరు అని కాదు, యూ కెన్ గెట్ కన్సీవ్, తగ్గుతాయి. అప్పుడు కూర్చొని మనం గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటేనే నేను కన్సీవ్ అవుతా అని మనం అనుకోలేదు. సో ఎవరైతే అట్లీస్ట్ ఈ ఫర్టైల్ గ్రూప్స్ లో ఉంటారు కదండి, ఏజ్ గ్రూప్ లో, మీరు 26-27 ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే బీ కాషియస్. ఒక 6 months నుంచి నేను ఏం తినాలి మీకు ఐడియా ఉంటే మీరు ఫాలో అవ్వండి, లేదా యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్ అండ్ ఆస్క్ ఫర్ ఒపీనియన్. అండ్ ఈ బ్లోటింగ్, ఐబిఎస్, ఎసిడిటీ అనేది లేడీస్ లో ఎక్కువ ఉంటుంది. లేడీసే కాదు శ్రీనివాస్ గారు, బోత్ మెన్ అండ్ విమెన్. బికాజ్ మేము చేసేది ఐబిఎస్ కేసు కాబట్టి మాకు సేమ్ పర్సంటేజ్ చూస్తున్నాం అనిపించింది. 50% మేల్ 50% ఫీమేల్ ఉంటారు అని అనిపిస్తుంది నాకు. ఇద్దరికి కండిషన్స్ లో ఏంటి అంటే పాపం అన్ఫార్చునేట్లీ ఒక్క ఫుడ్, సింపుల్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏదో పాపం బయట పానీపూరి తిన్నారు, పెళ్లిలో ఒక ఫుడ్ తిన్నారు, దే కేమ్ బ్యాక్ అండ్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్కడ నుంచి పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఐబిఎస్ లాగా, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ లాగా స్టార్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. కానీ 90% ఆఫ్ ద టైం మేము ఎలా క్వశ్చనర్, మాకు ఒక 30 questions ఉన్న క్వశ్చనర్ ఉంటుంది, మీరు ప్రోగ్రామ్ కన్సల్టేషన్ తీసుకునే ముందే ఉంటుంది. దాంట్లో మేము అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. అసలు నీకు ఎక్కడి నుంచి రోగం స్టార్ట్ అయింది, ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నది నా ఇంట్రెస్ట్, నువ్వేం చేస్తే ఈ స్టేజ్ దాకా వచ్చా అన్నది నా ఇంట్రెస్ట్ అనమాట. సో అందరూ ఒకటే మిస్టేక్ శ్రీనివాస్ గారు, బయట తింటారు హ్యాపీగా ప్రతిరోజు, బిర్యానీలని, కూల్ డ్రింక్లని, ప్రతిరోజు బయట తింటారు. బయట తిని 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 మీ స్టమక్ యాసిడ్స్ వీక్ అవుతాయి. వీక్ అయిన స్టమక్ కి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. అది ఒకసారి వస్తే మంచిగా మనకి డాన్స్ చూపించింది. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ డెడ్లీ డిసీజ్ అని కాదు, కానీ మీకు రిఫ్లెక్స్ డిజార్డర్స్, కడుపులో అల్సర్స్, ఇరోషన్స్, యాసిడ్ రిఫ్లెక్స్, ఏది తిన్నా పడదు, ఇండైజెషన్ ఇష్యూస్, అవన్నిటికీ కూడా హెచ్ పైలోరీ ఒక రీజన్. ఈ హెచ్ పైలోరీ మన 70% ఆఫ్ ఇండియన్స్, ఏషియన్స్ లో ఉంటుంది. మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, కానీ యాజ్ లాంగ్ యాజ్ మనం హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినంత వరకు అది ఇన్ఫెక్టివ్గా మారదు. ఎప్పుడైతే ఏం చేయట్లే, ఆల్కహాల్ తాగుతున్నాడు, సిగరెట్స్ తాగుతున్నారు, రోజు బయట ఫుడ్ తింటున్నారు, అప్పుడు ఈ హెచ్ పైలోరీకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. నేను పెరుగుతాను అని ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఇంకా పెరుగుతుంది, మీ స్టమక్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. లేదా ఈ పానీపూరి బండి వాళ్ళు, లేదా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు, వాడికి ఆల్రెడీ హెచ్ పైలోరీ ఉండి దగ్గుతూ తుమ్ముతూ ఆ సలైవా టచ్ అయ్యో, అది అలా ఏదైనా ఫుడ్కి ఎంటర్ అయినప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్స్, అమీబియాసిస్ అని చెప్పి, ఈకోలై ఇన్ఫెక్షన్స్ అని, ఇలా ఫుడ్ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ట్రాక్ చేయడం చాలా కష్టం. అంటే ఇది తింటే వచ్చింది అని కొన్ని కేసెస్లో తెలియవు, బట్ కొన్ని కేసెస్ చాలా స్పెసిఫిక్గా చెప్తారు. మేము ఆ రోజు పానీపూరి తిన్నాం, పావుబాజీ తిన్నాం, బ్రెడ్ తిన్నాం, మాకు ఇలా వచ్చిందని చాలా స్పెసిఫిక్గా చెప్తాం. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చాక అవి ఏం చేస్తాయంటే కనుక అక్కడ ఒక వార్, మీ మైక్రోబియోమ్ అగెనిస్ట్ దిస్ ప్యాథోజన్. ఎప్పుడు ప్యాథోజన్స్, మీ గట్ హెల్త్ బాగుంటే ఈ ఇన్ఫెక్షన్ పోతుంది. నాకు ఒకసారి ట్రావెల్స్ డయేరియా వచ్చింది, నేను వెంటనే నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా నేను ప్రోబయోటిక్స్ తీసుకుని వెళ్తా, ఎకోనోమ్, ఎంటరోజర్మినా లాంటి ప్రోబయోటిక్స్ తీసుకుని వెళ్తా. నా గుండె ఆగిపోయింది ఆ రోజు నాకు ట్రావెల్స్ డయేరియా వచ్చినప్పుడు. బికాజ్ యు బీన్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ఫెక్షన్స్ గురించే మాట్లాడతారు. చాలా రీసెంట్ గా జరిగింది, ఇంకేం తీసుకొని వెంటనే ప్రోబయోటిక్స్ వేసుకున్నా. బికాస్ మై గట్ హెల్త్ ఈస్ గుడ్, నాకు పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఐబిఎస్ రాలేదు, బాగుంది. నేను టైంకి ఒక ప్రోబయోటిక్స్ వేసుకున్నాను, అవి యాంటీబయాటిక్స్ లాగానే యాక్ట్ చేస్తాయి. ఈ పర్టికులర్ స్ట్రెయిన్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్, ఎకోనోమ్ అని మనకి ఈజీగా మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది, ఎంటరోజర్మినా అని మనకి మెడికల్ స్టోర్లో. ఇవి ట్రావెల్ చేసే వాళ్ళు కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. యూ నెవర్ న్యూ. నేను ఆ రోజు బాగా గుర్తు, మా ఇంట్లో అందరూ వేరేది తింటే నేను పావుబాజీ తిన్నాను ఆ రోజు. అది చాలా హైజీన్ ఉంది ప్లేస్, బట్ స్టిల్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అలాగా గట్ హెల్త్ బాగుంటే దిస్ ఇస్ ద బెనిఫిట్. నేను రోజు బయట తినను కాబట్టి నా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది,
అది ఈ ప్యాథోజన్కి అగైనెస్ట్గా ఫైట్ చేసింది. అట్ ద సేమ్ టైం నేను ఇవ్వాల్సిన ప్రోబియాటిక్ ఇచ్చాను, అది డయేరియాని కంట్రోల్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ సాషెట్ తీసుకున్నా సో దట్ నాకు నీరసం రాకుండా ఉంటుంది. నేను ప్రైమరీ కేర్ ఏదైతే చేసుకోవాలో నేను చేసుకున్నా. థర్డ్ డేకి కూడా తగ్గకపోతే మీరు డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలి. రెడ్ ఫ్లాగ్స్ చూసుకోవాలి, బ్లడ్ ఇన్ స్టూల్స్ ఉన్నాయా, వామిటింగ్స్ ఉన్నాయా, నాజియా ఉన్నాయా. సో ఇలాగ ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకు తెలుసు, కానీ ఆ ఇన్ఫెక్షన్ హెచ్ పైలోరియా, ఏకోలయా, అమీబియాసిసా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉండిపోయిందా మీ బాడీలో, ఇలా అవి ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఎండోటాక్సిన్స్ అంటాం, వాటిని రిలీజ్ చేసి వెళ్ళిపోతాయి కొన్నిసార్లు. అవన్నీ కూడా బయోఫిల్మ్స్ ఫామ్ చేసుకుంటాయి. దానివల్ల మీకు రిపిటేటివ్ ఐబిఎస్ వస్తూనే ఉంటుంది. సో ఇలాగా మనము గట్ హెల్త్ని కాపాడుకుంటే అది మనల్ని ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మీ బాడీ తట్టుకోవట్లేదు అనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ వెరీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ గట్. కాబట్టి మనం ఎందుకు హెల్తీగా తినాలరా అంటే, అనుకోని వచ్చినప్పుడు మీ బాడీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది. మీరు ఆ మెడిసిన్ ఇచ్చింది మీకు పడాలి, హెల్ప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా మీ ఓవరాల్ హెల్త్ బాగుంది అనుకోండి, యూ కెన్ ఈవెన్ సర్వైవ్ ఎ బిగ్గర్ డిసీజ్. అసలు హెల్తీగా తింటే రోగం రాదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. వచ్చినప్పుడు మీరు ఈజీగా విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్ ఏదో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారానో మీరు తొందరగా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, బయటకు రావచ్చు. దట్ ఈస్ వాట్ యూఆర్ ప్రిపేరింగ్. మనం బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు సేవింగ్ చేసుకుంటాం? మనం పని చేయని రోజు మనకు ఆ డబ్బులు మనకు ఓల్డ్ ఏజ్ లో హెల్ప్ అవుతుంది. సేమ్ వైజ్ మీ బ్యాంక్ అకౌంట్ కన్నా చీప్ అయిపోయింది మన బాడీలో. అక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా, ఇక్కడ పెట్టాలి, మళ్ళీ మనం ఒకటి కొనే ముందు 100 సార్లు ఆలోచించుకుంటాం, తినే ముందు ఎందుకు ఆలోచించుకోం? ఒక లేబుల్ చదవడానికి అవ్వదు. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనుక్కుంటే దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో 10 మందిని అడుగుతావు, 10 రోజులు గూగుల్లో రీసెర్చ్ చేస్తావు. బట్ ఒక ఫుడ్ లేబుల్ వెనక్కి తిరిగి చదవడానికి నువ్వు ఒక సెకండ్ కూడా ఆలోచించవు. ముందు కనిపించింది ఇంకా హ్యాపీగా వేసుకుంటాం, మనం తింటూనే ఉంటాం అన్నమాట. సో బయట వస్తువుల మీద ఉన్న ఇంట్రెస్ట్, నీ ఓన్ బాడీని నువ్వు ఫస్ట్ ఒక టెంపుల్ లా ట్రీట్ చేసుకో. ట్రీట్ యువర్ బాడీ యాజ్ ఎ టెంపుల్. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఎలా పడితే నాన్ వెజ్ తినేసి వెళ్ళిపోము, నీటి స్నానం చేస్తాం, చెప్పులు బయట వదులుకుంటాము, ఉన్నంత వరకు ప్రశాంతంగా ఆలోచించుకుంటాం. సో యూ ట్రీట్ యువర్ బాడీ లైక్ ఏ టెంపుల్. అప్పుడు నువ్వు చెత్త వేయకుండా ఉంటావు లోపల. నీ బాడీని నువ్వు ఒక డిపాజిట్ కింద చూడాలి. ఎంత హెల్తీగా పెట్టుకుంటే ఫ్యూచర్ లో నీకు అంత మెడికల్ ఖర్చులు తక్కువ ఉంటాయి. 60 ఏళ్ళు వచ్చాక సంపాదించిందంతా మెడికల్ ఖర్చులకి వేస్తాం. అది కాకుండా మనం భారంగా మారిపోతాం మన పిల్లలకి. మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వక్కర్లేదు, మీరు హెల్తీగా ఉండి ముసలయ్యాక వాళ్ళకి భారంగా మారకుండి, అదొక్కటి చాలు. సో అది మన పేరెంట్స్ లో పాపం ఆ అవేర్నెస్ తెచ్చే లోపల ఏం లేదు వాళ్ళకి అది చెప్పడానికి. ఇప్పుడు మిలీనియల్ పేరెంట్స్ మనం అందరం చేయాల్సిన గిఫ్ట్ వాళ్ళకి ఏంటి ఇవ్వాలి? రాత్రి పగలు సంపాదించే ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. మన హెల్త్ మనం కేర్ తీసుకుంటే వాళ్ళకి భారంగా అవ్వకుండా ఉంటాం. నా ఇంట్రెస్ట్ అయితే అదే, నేను మా హస్బెండ్ అదే అనుకుంటాం. మనం ముసలైనాక కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యాక్టివ్గా ఉండాలి, పిల్లలకి భారం అవ్వకుండా ఉండాలి, మనకు మనం భారం అవ్వకుండా ఉండాలి ఫస్ట్. సో దాట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ వెల్ బీయింగ్. ఈ డైట్స్ వెనకాల పరిగెత్తుతూ డోంట్ స్పాయిల్ యువర్. అండ్ ఈ మెనోపాజ్ టైంలో లైక్ గట్ హెల్త్ ఎలా పనిచేస్తుంది? మెనోపాజ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ట్రోజన్ అనేది ఒక ఫీమేల్ హార్మోన్ మీ ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కేవలం పీరియడ్స్ వరకే పరిమితం కాదు. ఈ ఎస్ట్రోజన్ మీ కొలెస్ట్రాల్ మెటబాలిజంని, మీ బోన్ హెల్త్ని, మీ స్కిన్ని, మీ మూడ్ని, మీ స్లీప్ సైకిల్ని పెడతాం. కాబట్టి అప్పుడప్పుడే మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళలో ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓవరీస్ ఇంక ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయట్లే. లో ఈస్ట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు మూడ్ ఇరిటబిలిటీ, జాయింట్స్ వీక్గా అనిపిస్తూ ఉంటాయి, నిద్ర సరిగ్గా రాదు, హాట్ ఫ్లాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంతకు ముందు దాకా కేర్ తీసుకున్న గట్ హెల్త్ బాగుంటే బాగుంటుంది, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూస్, ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గుతుంది. లో ప్రొజెస్ట్రాన్ ఈక్వల్ టు పూర్ గట్ మోటిలిటీ అంటాం మనం దాన్ని. కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా అక్కడ రివర్సల్ అని మనం మాట్లాడడానికి ఏం లేదు. మీకున్న ఇష్యూస్కి హోలిస్టిక్గా మనం ఏం చేయగలం? ఒక ఒమేగా-3 సప్లిమెంట్ ఇస్తే బాగుంటుందా? నిద్ర పట్టట్లే, పోనీ లో మెగ్నీషియమ్స్ ఉన్నాయా, లో జింక్ లెవెల్స్ ఉన్నాయా, అలాగా మనం సప్లిమెంట్ పెట్టుకుంటూ మనం కేర్ తీసుకొని యూ నీడ్ నాట్ లివ్ విత్ ద సిమ్టమ్స్. అలా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మెనోపాజ్లో ఆడవాళ్ళకి కామన్గా వచ్చేది కాన్స్టిపేషన్ ఇష్యూస్. గల్ బ్లాడర్ స్లడ్జ్ ఉంటుంది, కొంతమందికి స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, కొలెస్ట్రాల్స్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
వీటన్నిటికీ కూడా మనకి ఆన్సర్ ఉంది, సొల్యూషన్ ఉంది. సో సప్లిమెంట్ డిపెండెన్సీ ఉంటుంది, అదేం తప్పు కాదు శ్రీనివాస్ గారు. అంటే అమ్మో నేను సప్లిమెంట్స్ వేసుకోవాలనుకుంటారు, అదేమి మెడిసిన్ లాగా మీ బాడీకి హార్మ్ చేయట్లేదు, అది బెనిఫిట్ చేస్తుంది. న్యాచురల్ గా ఫుడ్ లో నుంచి మీకు జింక్ రావాలి అంటే మీరు ఇంత గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్ తినాలనుకోండి, అప్పుడు మీకు జింక్ దాంట్లో నుంచి వచ్చింది అనుకోండి. కానీ గుప్పెడు సన్ఫ్లవర్ అరిగించుకునే కెపాసిటీ మీ పొట్టకు లేదు. మరి అలా లేనప్పుడు మీరు సప్లిమెంట్ తీసుకోవడం తప్పేం లేదు. ఆ సప్లిమెంట్ చూస్ చేసుకునేటప్పుడు కూడా హై క్వాలిటీ సప్లిమెంట్స్ చూస్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ సప్లిమెంట్ బేస్ మీద మనందరంకి ఏదో ఒక సప్లిమెంట్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగానే ఉంటుంది. నేను స్పెసిఫిక్ గా వైటమిన్ డి తీసుకుంటా, B12 తీసుకుంటా, ఐరన్ తీసుకుంటా, నేను 3 తీసుకుంటాను. సో నేను ఐరన్ ఎందుకు, నా గోల్ వేరు. నాకు ఐరన్ ఎంత న్యాచురల్ గా తిన్నా ఐడియల్ లెవెల్స్ వచ్చి నార్మల్ లెవెల్స్ వచ్చి 16 నానోగ్రామ్/ml ఉంటే నాకు 20-22 ఉంటుంది, అంటే లోవర్ క్లోజర్ ఉంటుంది. బట్ నాకు కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉన్నాయి, దాట్ ఈస్ ఇంపాక్టింగ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్. నాకు ఆప్టిమల్ లెవెల్స్, నాకున్న కండిషన్కి నాకు ఆప్టిమల్ లెవెల్స్ వచ్చేసి 80 నుంచి, నాట్ జెనెటికల్, ఆటోఇమ్యూన్ కండిషన్. సో 80 to 90 నాకు ఆప్టిమల్ లెవెల్స్. కాబట్టి నేను సప్లిమెంట్ చేస్తాను, బికాజ్ అంతకన్నా నేను తినలేను. నాకు తినాలి, అది బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ నాన్ వెజిటేరియన్ సోర్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. నాన్ వెజిటేరియన్ సోర్స్లోనే హీమ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తక్కువ తిన్నా మీకు ఎక్కువ వస్తుంది. నాకు ఆ టేస్ట్ నచ్చదు. సో నా ఓన్ బాధలు నాకు ఉన్నాయి కాబట్టి నాకు సప్లిమెంట్ ఈజీ అనిపిస్తుంది. అది తీసుకున్నప్పుడు నాకేం కాన్స్టిపేషన్ రావట్లేదు, మైగ్రేన్ రావట్లేదు. సో ఐ బిన్ టేకింగ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్. నాకు ఇప్పుడు నార్మల్గా హెల్ప్ అవుతున్నాయి. అవి ఫుడ్ నుంచి ఏవైతే మనకి రావో, లేదా మీకు సరిపడంత ఫుడ్ నుంచి మీకు లభించట్లేదో అది తీసుకోవడంలో తప్పే లేదు, ఏం లేదు. అలా అని ఇప్పుడు ఇది ఒక ఏదో ఆ బ్రాండ్ పేరు నేను చెప్పాను, కానీ అదంతా ఒక కమ్యూనిటీ ఉంటుంది చూడండి, వెయిట్ లాస్ కమ్యూనిటీ, అదొక లైఫ్ అని పేరు ఉండిద్ది. నాకు మొన్నే నోటీస్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను మళ్ళీ. అయితే వాళ్ళు ఇంత గుప్పెడు సప్లిమెంట్స్ తీసుకుంటారు, దట్ ఈస్ వెరీ రాంగ్. జనరల్ వెల్ బీయింగ్ అంటూ సప్లిమెంట్స్ ఏం మీరు వాడక్కర్లేదు, ఏం రోగం లేదు కానీ నేను ఇది తీసుకుంటా అక్కర్లేదు. మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయా వాటిని అడ్రస్ చేయండి, మీకు హెల్త్ కండిషన్స్ ఉన్నాయా వాటికి తగ్గవి మీరు ఇవాల్యుయేట్ చేయించుకొని ఒకరితో ప్రాక్టీషనర్తో మాట్లాడుకొని తీసుకోండి. జనరల్ వెల్ బీయింగ్ అని చెప్పి గుప్పెళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవద్దు, అది మాత్రం ఐఎమ్ అగైనెస్ట్ ఇట్. నేను ఎంత ఫర్ మాట్లాడతానో, అసలు ఒక ఎందుకు తీసుకుంటున్నాం అన్న అవగాహన లేకుండా తీసుకోవద్దు. గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. కరెక్ట్. ఎట్లా అండి? ఎందుకు అంటే ఈ సెరటోన్ సేమ్ వైజ్ మనకి ఏ డిసీజ్ అయినా సరే గట్ ఎలా అయితే బ్రెయిన్ ఎలా అయితే తీసుకుంటుందో మన గట్ కూడా అంతే రికగ్నైజ్ చేసుకుంటుంది. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. గట్ బ్రెయిన్ యాక్సిస్ షార్ప్గా ఉంటుంది. మీ బ్రెయిన్ ఏదైతే మాట్లాడుతుందో మీ గట్ అది మొత్తం వింటుంది. దాట్ ఈస్ హౌ స్ట్రాంగ్ ద కనెక్షన్ ఇస్. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఊరికే అనం. మీరు నెగటివిటీని లైఫ్లో ఎక్కువ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మాకున్న క్లయింటే చూసి నన్ను తిట్టుకోకూడదామా, ఏం చెప్తారంటే స్టార్టింగ్ వెయిట్ ఒక 45 years ఏజ్ గ్రూప్, అది పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్ 47-48, అంటే మెనోపాజ్ కి కొంచెం దగ్గరగా ఉన్న ఏజ్ గ్రూప్ లో వెయిట్ లాస్ తొందరగా కనిపించదు. ప్లస్ ఐరన్ డెఫిషియన్సీ, సివియర్ ఐరన్ డెఫిషియన్సీ, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చిందేమో మైగ్రేన్ ఇష్యూస్ కోసం, అమ్మో నన్ను తిట్టుకుంటారా, వచ్చిందేమో మైగ్రేన్ ఇష్యూస్ కోసం. మైగ్రేన్ 1 month తగ్గిపోయింది. తనకి ఎంత సివియర్ ఉండేదంటే కొంచెం ఎండలో వెళ్ళినా కూడా బాగా మైగ్రేన్స్ వచ్చే 1 month తగ్గిపోయింది. అక్కడి నుంచి షీ వాంట్ వెయిట్ లాస్. ఓకే, వెయిట్ లాస్ స్టార్ట్ చేసాం మేము. 79 నుంచి ఐ థింక్ షీ కేమ్ డౌన్ టు 73. అలా ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంతేనా నేను తగ్గింది? ఇంచ్ లాస్ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఫేస్ చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు మూన్ ఫేస్ ఉండేది, ఇప్పుడు మంచిగా కార్టిసాల్స్ రెడ్యూస్ అయితే ఫేస్ ఎలా ఉంటుంది అలా మంచిగా ఉంది. చూస్తే మాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ఎప్పుడూ ఒక నెగిటివ్ ఫీలింగ్, నేను ఇంతే తగ్గాను, నేను లూజ్ బట్టలు వేసుకొని ఉంటాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలియట్లేదు, అరే ఈ కొంచెమైనా నాలో చేంజ్ వచ్చింది. మీకు మీరు ఎంత నెగటివ్గా మీ బ్రెయిన్ని ఫీడ్ చేస్తూ ఉంటారో మీ బాడీ ఆ నెగటివిటీని ఫ్యాట్ కింద స్టోర్ చేసుకొని, బికాజ్ అదొక సర్వైవల్ మెకానిజం మన బాడీకి.
నెగిటివిటీ ఉన్న చోట మీ బాడీ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో మీరు స్టార్వేషన్కి ఈమె ఇంత నెగిటివ్గా ఆలోచిస్తుంది, ఏదో ఒక రోజు తినడం మానేసిద్దేమో, లెట్ మీ సేవ్ ఫర్ ఫ్యూచర్. అది మీ బాడీకి ఏ ఫుడ్ని తీసుకున్న ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అంటే మీ మైండ్ ప్రాబ్లం, డైట్ లో ప్రాబ్లం లేదు. బ్రెయిన్ కి గట్ కి అంత కనెక్షన్ ఉంటుంది. మీరు సబ్ కాన్షియస్ గా కాన్షియస్ గా ఎంత నెగిటివిటీని మీ బ్రెయిన్ కి ఫీడ్ చేస్తూ ఉంటారో మీ బాడీ అంత నెగిటివిటీని రకరకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంది. ఇందుకే నేను చాలా మందికి చెప్తాను, నెగిటివిటీని మీరు సబ్ కాన్షియస్ గా ఎంత నెగిటివ్ ఆలోచనలు చేస్తారో మీ బాడీ దాన్ని రకరకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంది. సో నేను వెయిట్ లాస్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, స్మాల్ విన్స్ మీద ఇంచ్ లాస్ ఉంది, ఎందుకు వెయింగ్ స్కేల్ మీదే ఉంటారు. సో గట్కి బ్రెయిన్కి అంత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటుంది. మీరు ఏదైతే మైండ్కి ఫీడ్ చేస్తూ ఉంటారో మీ బాడీకి అదే కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. సో గట్ కెన్ యాక్చువల్లీ లిజన్ టు యువర్ బ్రెయిన్. ఆ రెండు బై డైరెక్షనల్గా కమ్యూనికేట్ చేసుకుంటే, ఇందుకే ఈ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ చెప్తాను. మీకు ఎగ్జామో ఇంటర్వ్యూనో ఉందనుకోండి, పొట్టలో రకరకాల సౌండ్లు వస్తే తొందరగా టాయిలెట్ వస్తుంది, 10 సార్లు మోషన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మీ మైండ్ ఆ పాయింట్లో చాలా యాంగ్షియస్గా ఉంది, హైపర్ అలర్ట్గా ఉంది. కాబట్టి మీ గట్ కూడా దాన్ని పర్సీవ్ చేసుకొని మొటిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అందుకని మీకు టాయిలెట్ ఎక్కువ వస్తే, మోషన్ ఎక్కువ వస్తుంది, చెమటలు పడతాయి. ఎవ్రీథింగ్ ఆన్ ద హైపర్ సైడ్. మీ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, పక్కనోడికి వినిపించేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. మనం టీవీలో ప్రపోజల్ సీన్స్ చూస్తాం చూడండి, హార్ట్ బీట్ పెరుగుతుంది, అది పక్కన ఎవడికి వినిపిస్తుందా అన్నట్టు ఉంటాం. సేమ్ వైజ్ మీ గట్ ఎంత అయితే, మీ బ్రెయిన్ ఎంత యాంగ్షియస్గా ఉంటుందో అంత హైపర్ మొటిలిటీ యాక్టివిటీ మీ బాడీలో జరుగుతుంది, అంత ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. దానివల్ల మీరు వెయిట్ లాస్ కాదు కదా ఏం సాధించలేరు. సో మైండ్ ఎప్పుడైనా సరే ఒక డిసీజ్ మేనేజ్మెంట్ చేయాలి లేదా నేను ఏదైనా సాధించాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అనుకున్నప్పుడు మీరు పాజిటివ్ అండ్ సపోర్టింగ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకోండి మీ బాడీ, మీ మైండ్కి. అంటే నేను 1 kg వెయిట్ లాస్ అయ్యాను 1 monthలో అనుకోండి, అరే నేను అయ్యాను 1 kg అయిన దాన్ని నెక్స్ట్ మంత్ 2 ఎందుకు అవ్వలేను నేను, ఓకే ఐఎమ్ హ్యాపీ అని అనుకోవడం ఎలాగా? అరే నేను 1 అయ్యాను, ఇంకా తక్కువ తినాలి, నేను ఆ డైటే తప్పు, అసలు ఈ మనుషులే తప్పు, వీళ్ళు చేస్తుందే తప్పు, అలా అనుకుంటే ఎలా ఉంటుంది? సో ఎప్పుడూ కూడా ఎంత క్యాలరీస్ తినడమో నేను చెప్పగలను, కానీ మీ మైండ్లో కూర్చొని మీ పాజిటివిటీని ఇవ్వండి మీ బాడీకి అని నేను చెప్పలేదు. సో డైట్ చేస్తున్నా కూడా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వట్లేదో, ఎయిదర్ మీకు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, ఐరన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ ఎంతవరకు నిజమో మీ నెగిటివిటీ వల్ల కూడా మీరు వెయిట్ లాస్ అవ్వరు. బీ పాజిటివ్. ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళిలా వీళ్ళిలా ఆస్తి గొడవలు, చుట్టాల గొడవలు ఇవన్నీ పెట్టుకొని నేను వెయిట్ లాస్ అయిపోవాలి. మీ మైండ్ ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకోండి. సెకండ్ బ్రెయిన్. సో మీ మైండ్కి ఏదైతే చెప్తున్నారో, మైండ్లో అంత కుళ్ళు నెగిటివిటీ పెట్టుకొని బాడీ హెల్తీగా ఉండాలని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు సిక్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు సిక్ బాడీ ఫస్ట్. సో మన థాట్స్ మారాలి. ఎవరేమనుకున్నా మన పనులు మనం చేసుకుంటూ మన ప్రశాంతత మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే నువ్వు ఫిజికల్గా ఏదైనా అచీవ్ చేయగలవు. కుళ్ళు మైండ్ ఉన్నాడు ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వడం అవ్వరు, అది కష్టం. సో ఫస్ట్ బీ పాజిటివ్, అది కరెక్ట్. అండ్ ఈ గట్ హెల్త్ కి రెగ్యులర్ పీరియడ్స్ కి ఏమైనా లింక్ ఉంటుంది? జనరల్ గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చూస్తామంటే టాక్సిక్ ఓవర్లోడ్ బాడీలో. మనం రోజు తింటాం, ఎంతో కొంత ఫుడ్ తింటాము, దాని నుంచి మెటబాలిక్ వేస్ట్, డైజెస్టివ్ వేస్ట్, ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ బాడీలో నుంచి మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయో, ఈ ఎక్సెస్ హార్మోన్స్ ఏవైతే మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకొని అది ఎక్స్క్రీట్ చేయలేనప్పుడు కూడా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఇలాగ పీసీఓఎస్ కానివ్వండి, లేకపోతే ఈ పీరియడ్స్ ప్రాబ్లం లాంటివి స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ పూర్గా ఉన్న బాడీస్లో కూడా మీకు అబ్జార్ప్షన్, ఆ పిల్లర్స్ ఏవైతే స్ట్రాంగ్గా ఉండవో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి కూడా మీకు పీరియడ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి క్రానిక్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ చిన్నపిల్లల్లో చూస్తుంటే వాళ్ళు మినార్కి అంటే మెన్స్ట్రల్ ఏజ్ అటైన్ అయ్యే లోపల ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ని మీరు అడ్రస్ చేయాలి ఖచ్చితంగా.
బికాజ్ ఆ తర్వాత ఎక్సెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు అవి బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వట్లేదు అంటే కనుక అక్కడ నుంచి పీరియడ్ ఇష్యూస్ రావడం, యాక్నీ రావడం. బికాస్ గట్ హెల్త్ గట్ నుంచే మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరుగుతాయి. ఎప్పుడైతే మీ కోలన్ స్టాగ్నెంట్ ఉందో, మీరు మోషన్ రోజు పాస్ చేయకుండా ఇన్కంప్లీట్ మోషన్ పాస్ చేస్తూ ఉన్నారు, లేదా 4-5 టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది, ఇలాగ కాన్స్టిపేషన్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉన్నారంటే కనుక మీ బాడీ టాక్సిక్ ఓవర్లోడ్ ఎక్కువగానే ఉంటుంది. మెటబాలిక్ వేస్ట్ ఏది క్లియర్ అవ్వదు ప్రాపర్ గా. కాబట్టి ఇట్ కమ్స్ బ్యాక్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఇన్ఫ్లమేషన్ పెంచుకుంటే అది ఏదో ఒక రకమైన స్కిన్ కండిషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకున్నాం. మెన్స్ లో ఎస్పెషల్లీ లైక్ లాంగ్ వర్కింగ్ అవర్స్ కూర్చో ఉంటారు, ఐటీ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో కానీ ఇంకా అన్ని సెక్టర్స్ లో కూడా లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లైక్ స్లీపింగ్ కానీ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ గట్ హెల్త్ ని ఎంత వరకు డామేజ్ చేస్తాయి? మెటబాలిక్లీ ఇద్దరిని ఒకేలాగా ఇంపాక్ట్ చేస్తాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. సెడెంటరీ లైఫ్ స్టైల్ తెచ్చే ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ ఒకటి వస్తే అన్ని వచ్చేస్తుంది, సెంట్రల్ ఒబెసిటీ ఇవి వస్తాయి. అడిషనల్ గా మెన్కున్న అలవాటు, ఆడవాళ్ళలో తక్కువ ఉన్న అలవాటు ఆల్కహాల్ ఒకటి తోడవుతుంది. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అదొకటి ఎక్కువ ఉంటుంది. ఎలా అయితే ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో, మేల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే టెస్టోస్టిరాన్స్ 35 ఏజ్ తర్వాత ఎలా అయితే ఆడవాళ్ళకు ఓవరీస్ లో ఎస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయో, 1% ఆఫ్ డిక్లైన్డ్ టెస్టోస్టిరాన్ ఆఫ్టర్ 35 న్యాచురల్ కనిపిస్తుంది. కానీ టెస్టోస్టిరాన్ ని బూస్ట్ చేసేలాగా ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఏం చేయాలంటే, ఒకటే సింపుల్ బేసిక్ థింగ్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ లో ఉండొద్దు. అంటే ప్రీ డయాబెటిక్, డయాబెటిక్, హై ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, హై ఫాస్టింగ్ ఇన్సులిన్ బ్లడ్ రిపోర్ట్ లో చూసుకుంటే, వీటిని మెటబాలికల్లీ మీ బాడీలో షుగర్ ఓవర్లోడ్ లేకుండా ఉంటే టెస్టోస్టిరాన్స్ మంచిగా పనిచేస్తాయి. గివెన్ అట్ ఎనీ ఏజ్ బ్రాకెట్ లో తీసుకున్నా కూడా. మనకి ఫస్ట్ సెక్స్ హార్మోన్స్ కి కావాల్సింది దిస్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. అది ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అయినా మేల్ సెక్స్ హార్మోన్స్ అయినా డిపెండెంట్ ఆన్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. కాబట్టి మీరు జీరో ఫ్యాట్ డైట్స్ కి వెళ్లకుండా కొంచెం నట్స్ అండ్ సీడ్స్, సపోర్టింగ్ గా జింక్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కి కానివ్వండి. జింక్ ఒకటి, వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొంచెం నట్స్ అండ్ సీడ్స్, కొంచెం ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, లో కార్బ్. ఇది చేసుకొని డైలీ ఎక్సర్సైజ్, జస్ట్ లైక్ ఆడవాళ్ళకి ఎలాంటి అడ్వైస్ అయితే ఉందో 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, అది చేసుకుంటే ఎస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ గా ఉండి టెస్టోస్టిరాన్స్ నార్మల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. లో టెస్టోస్టిరాన్స్ అన్న కండిషన్ కి ఇంకేమన్నా మేబీ నిజంగానే అది లో టెస్టోస్టెరాన్ కండిషన్ అనుకుంటే అప్పుడు మెడికల్ హెల్ప్, డాక్టర్స్ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు, హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ కానీ. బట్ ఫస్ట్ ఇవైతే కరెక్ట్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆన్ ద లోవర్ సైడే ఉన్నాము, ఫెమినైన్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు మెడికల్ హెల్ప్ కావాలి. బట్ ఐ థింక్ ఫర్ మెన్ ఈ డయాబెటిక్ రేంజ్ వచ్చినప్పుడు టెస్టోస్టిరాన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు మెటబాలికల్లీ సేమ్. ఆడవాళ్ళకి ఎలా అయితే డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు పీసీఓఎస్ ఉంటుందో, మగవాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెంట్రల్ ఒబెసిటీ, హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్స్, హై ఇన్సులిన్స్, ఇవన్నీ కూడా. నేను హై ఇన్సులిన్ అన్న ప్రతి చోట ఐ వాంట్ టు కీప్ ఎ రిమైండర్, మన బాడీలో ఇన్సులిన్ గురించి మాట్లాడట్లా, బ్లడ్ రిపోర్ట్ లో హై ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నాం. బికాజ్ ఒక రీల్ ఎవరో చెప్తారు, ఇన్సులిన్ ఆర్ బ్యాడ్, ఇన్సులిన్ ఎనిమీ, అది కాదు. యూ నీడ్ ఇన్సులిన్. నేను ఎప్పుడైతే హై ఇన్సులిన్ అంటానో అది బ్లడ్ రిపోర్ట్ గురించి. సో అలాగా ఉన్నప్పుడు మీ సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ మీద ఇది నెగటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుందేమో కానీ, బట్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈస్ వెల్ టేకెన్ కేర్, మీ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంటేషన్తో పాటు మీ లైఫ్ స్టైల్ అండ్ దిస్ ఈస్ టేకెన్ కేర్. అదొక అబ్సెషన్ అయిపోయింది. చాలా మంది ప్రతి 6 months కి టెస్టోస్టెరాన్ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఎందుకని? యూ డోంట్ నీడ్ దాట్. అలా అక్కర్లేదు. ఎలా అయితే ఎస్ట్రోజన్ ఫీమేల్ జాయింట్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో, టెస్టోస్టెరాన్ మజిల్ గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దానికి బేసిక్ సింపుల్ థింగ్స్, ఏం కాంప్లికేటెడ్ చేయక్కర్లేదు. జింక్, ఒమేగా 3, వైటమిన్ డి అండ్ యువర్ హెల్దీ ఫ్యాట్స్, అది అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. నాట్ బీయింగ్ హై ఇన్సులిన్స్ లేకుండా ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అది హై ఉండొద్దు. మీకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజెస్ ఉంటాయి, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఆ స్టేజ్ కి రావద్దు. వచ్చినా అది రివర్స్ చేసుకున్నప్పుడు మీ టెస్టోస్టెరాన్స్ నార్మల్ అవుతాయి. ఈ ఫిట్నెస్ సప్లిమెంట్స్, వాటి మీద చాలా మంది చాలా అపోహలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎత్తుకునేవి మంచివా చెడువా తెలుగు తర్వాత సంగతి. ఈ ఒమేగా 3 కానీ, లైక్ ఇంకొకటి వే ప్రోటీన్స్ అని, ప్లాంట్ బేస్డ్ డైట్ అని. సో ఇవి మంచివి అంటారా?
ఒమేగా 3 ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లో ఎసెన్షియల్ మన బాడీకి ఒమేగా 3 అవసరం, బాగా అవసరం. కానీ ఫుడ్ నుంచి అంత ఎక్కువ లభించదు మనకి. కాబట్టి అది మనకి ఫ్యాటీ ఫిష్, ఏదైనా ఫ్యాటీ ఫిష్ నుంచి, నట్స్ అండ్ సీడ్స్ నుంచి వస్తాయి. కాకపోతే మనకి కావాల్సినంత మోతాదులో మనకి వాటి నుంచి రావు. కాబట్టి ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకోవడం మంచిదే. కాకపోతే దీంట్లో మనం ఒమేగా 3 సప్లిమెంట్స్ అని కొట్టంగానే మార్కెట్లో 100 సప్లిమెంట్స్ వస్తాయి. మీకు 200 రూపాయల నుంచి 20,000 రూపాయల సప్లిమెంట్ కూడా ఉంది ఒమేగా 3లో. ఉంది 20,000 రూపీస్ సప్లిమెంట్ కూడా ఉంది ఒమేగా 3లో. అయితే ఇక్కడ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎఫెక్టివ్నెస్ అంటే, మీకు ఒక 1 mg ఒమేగా 3 క్యాప్సూల్ ఉందనుకోండి, మీరు వెనక్కి తిప్పి లేబుల్ చూడాలి. EPA DHA అని 2 కాంపోనెంట్స్, EPA DHA దాని మీద చూసినప్పుడు మీకు కనిపిస్తాయి. ఇవి ఏంటి? ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఒక ఎంజీలో ఒక క్యాప్సూల్లో ఈ 2 కాంపోనెంట్స్ 80% మినిమం ఉండాలి. అంటే 80%, 1 mgలో 800 mg మీకు వెనకాల కాంపోజిషన్ చూస్తే ఈ 2 కాంబినేషన్ లో ఉండాలి. కానీ చాలా ఒమేగా 3s లో ఈ 2 కేవలం 300 mg ఉంటుంది. ఆ 700 mg కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఇంకేదో మినరల్ ఆయిల్, చీప్ ఫ్యాటీ యాసిడ్స్ వేసి దాన్ని ఒమేగా 3 అని చెప్పి అమ్మేస్తారు. కాబట్టి మీరు తీసుకునే సప్లిమెంట్ లో మినిమం 800 ఒక ఎంజీ క్యాప్సూల్, 1000 mg క్యాప్సూల్ అయితే గనక 1000 mg క్యాప్సూల్ అయితే దాంట్లో అట్లీస్ట్ 800 mg మీకు ఒమేగా 3 EPA DHA కాంబినేషన్ ఉంటేనే అది ఎఫెక్టివ్. లేకపోతే మీకు వాడు ఒక చీప్ సప్లిమెంట్ ని అంటగట్టేశాడు అని అర్థం. సో 1000 mg లో 800 mg మీకు ఒమేగా 3% EPA DHA ఉంటేనే అది ఎఫెక్టివ్. లేకపోతే మీరు అనవసరమైన ట్రైగ్లిజరైడ్స్ ని ఎక్కువ చేసుకుంటారు. ఒమేగా 3 తీసుకుంటూ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేంటి ఒమేగా 3 తీసుకుంటే ఎక్కువైంది అనుకుంటారు, కానీ మీరు హ్యాపీగా తీసుకున్నది 200 mg 150 mg ఆఫ్ ఒమేగా 3 తీసుకున్నా మిగతాదంతా ఫ్యాటీ యాసిడ్ ఫిల్లర్స్ ని పెట్టుకొని వస్తున్నాం. సో అక్కడ మీరు వే ప్రోటీన్ ఈజ్ లైక్, నాకు డిఫరెంట్ ఒపీనియన్స్ వే ప్రోటీన్ మీద. ఐ థింక్ అన్ని పాడ్కాస్ట్లు ఇదే చెప్పాను. యానిమల్ అబ్యూస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ మన పాపులేషన్ కి చూసుకున్నా అన్ని ఆవులు, ఈ కౌస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇదే క్వశ్చన్ నా రీల్ ఒకటి వైరల్ కూడా అయింది. సో నాకున్న క్వశ్చన్, యానిమల్ అబ్యూస్ లేకుండా మనకి మిల్క్ ప్రోడక్ట్స్ రావు. ఈ మిల్క్ ప్రోడక్ట్ లో నుంచి బై ప్రోడక్టే మనకి వే ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్. అది చెడ్డది అని నేను చెప్పట్లే, బట్ ఎథికల్లీ సోర్స్డ్ కాదు అన్నది నా ఒపీనియన్. సో మనం తీసుకునే మనం చేసే ఇన్ని మిస్టేక్స్ మన ఎన్విరాన్మెంట్ ని తీస్తూ ఉంటుంది. చిన్నగా మీరు చేసే 10 మిస్టేక్స్, నేను చేసే 10 మిస్టేక్స్ కలిపితే 20 మిస్టేక్స్ ఉంటాయి. అలా ప్రతి మనిషి ఒక 10 మిస్టేక్స్ చేసే 10 మిస్టేక్స్ లో ఆ ఎన్విరాన్మెంట్ ని మనము సస్టైనబుల్ గా లేకుండా ఈకో సిస్టమ్ ని పాడు చేసుకుంటూ వస్తున్నాం అన్నది నా ఒపీనియన్. ఒక 10 ఏళ్ల తర్వాత ఏం ఉండదేమో, మన పిల్లలకి గాలి పీల్చుకోవడానికి ఒక ప్యూర్ ఎయిర్ ఉండదు అన్న ఒపీనియన్ లో నా మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో నేను తీసుకున్న కాన్షియస్ డెసిషన్ ఏంటి అంటే, నేను ఎలాగో నాన్ వెజిటేరియన్, చికెన్ వారంలో ఒకసారి తింటాను, ఏదైనా ఫిష్ ఒక వారంలో ఒకసారి తింటాను. అక్కడ నేనేం సస్టైనబుల్ గా ఏం చేయట్లేదు. ఈకో సిస్టమ్ నేను ఎలాగోలా ఇంటర్ఫియర్ చేసుకుంటున్నా. మరి నేను చేయగలిగింది ఏంటి, నా చేతుల్లో ఉన్నది ఏంటి అంటే, అబ్యూజివ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, ఇది కూడా అబ్యూజే, బట్ కంపారిటివ్లీ దిస్ ఈజ్ లైక్ మోర్ అబ్యూజివ్ ఇండస్ట్రీ అన్నది నా ఒపీనియన్. సో అలాంటిది దాంట్లో వే ప్రోటీన్, మిల్క్ ప్రోడక్ట్స్ నేను ఎక్కువ తినను. 0.5% ఆఫ్ మై డైటే ఇది ఉంటుంది. 1 teaspoon ఆఫ్ పెరుగు 1 వీక్లో ఒకసారి నేను తినేది, అంతే. సో బికాజ్ నేను తగ్గించాను అంటే మేబీ అక్కడ ఎక్కడైతే ప్యూర్ మిల్క్ కావాల్సిన ఏజ్ గ్రూప్, టాడ్లర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి దొరుకుతుంది. మనం అందరం కూడా డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటే అడల్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. అడల్ట్రేషన్ ఎక్కువ అయిన చోట చీప్ ఆల్టర్నేటివ్స్ వచ్చేస్తాయి. ఆ ఏజ్ గ్రూప్ అయితే అవసరం ఉందో వాళ్ళు అడల్టరేటెడ్ ఫుడ్ తింటారు. మీరు నేను తింటే కొద్దిగా తట్టుకునే శక్తి ఉందేమో, బట్ ఆ ఏజ్ గ్రూప్ తిన్నప్పుడు పిల్లలకి అవసరం. సో మనందరం ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గిస్తే కన్స్యూమ్ చేయడం, రావాల్సిన చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్యూర్ మిల్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నది నా ఆశ.
అది దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వై అడల్ట్స్ తగ్గించుకుంటే పిల్లలకి యూజ్ అవుతాయి. అవును, మనకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంది. నేను వర్కౌట్ చేస్తాను, ఇంతవరకు నేను ప్రోటీన్ పౌడర్ తీసుకోలే. ఐఎమ్ నాట్ అగైన్స్ ద ప్రోటీన్ పౌడర్స్, వేలో ప్రాబ్లం ఏం లేదు. అంటిల్ అన్లెస్ మీకు యాక్నీ ఉంది, పిసిఓఎస్ ట్రిగర్ అవుతుంది, ఐజిఎఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటేనే మీరు వే ఆపేసేయండి అని చెప్తాను. అంతేగాని ప్రోడక్ట్ యాజ్ సచ్ తప్పు తీసుకోవద్దని నేను ఎప్పుడు చెప్పాను. మై ఓన్ రీజన్ ఈజ్ లైక్, అది మేబీ మనం ఒక 10 మంది మానేసాం అనుకోండి, ఒక కంపెనీ ఒక 10 ప్రోడక్ట్ని తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో ప్రొడక్షన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ప్రొడక్ట్ డిమాండ్ ఉంటుందో అక్కడ అడల్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాంపిటేటివ్ గా ఒక 5 years బ్యాక్ చూస్తే 2 brands ఉండేవేమో శ్రీనివాస్ గారు వే చేసేవి. అప్పుడు మజిల్ బ్లేజ్, ఇవే జిఎన్ఎం, ఇవే తీసుకున్నారు. ఇప్పుడు రకరకాల బ్రాండ్స్ కాంపిటేటివ్ స్పేస్కి వచ్చేసి ఎవడు క్లీనెస్ట్ వే ఇస్తాడా అని ట్రై చేస్తున్నాడు. నువ్వు ఎంత క్లీనెస్ట్ వే ఇస్తే అంత యానిమల్ అబ్యూజ్ చేయకుండా పాలు వస్తాయని నన్ను కన్విన్స్ చేయొద్దు, అది తప్పు. అదే అబ్యూజివ్. ఖచ్చితంగా ఏదో ఒక హార్మోన్స్ ఇంకేదో ఒకటి రకమైన అబ్యూజ్ ఉంటుంది ఖచ్చితంగా. బికాజ్ మీరు ఒక ఆవు పాలు ఎన్ని నెలలు ఇస్తుంది మంత్లో, లేదా ఆ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో ఎప్పుడు ఇస్తుందని మీరు చదువుకున్నా కూడా మీకు అర్థమవుతుంది దిస్ ఈజ్ వేర్ ఒక లిమిటేషన్ అని. అంత లిమిటేషన్ని మనం వరల్డ్ వైడ్ ఎలా మీట్ అవుతున్నాం, ఏం అబ్యూజ్ లేకుండా ఎలా మీట్ అవుతున్నాం. నెట్ఫ్లిక్స్లో నేను ఒకటి చూశాను, అప్పటి నుంచి మై ఇంట్రెస్ట్ అబౌట్ డైరీ హ్యాస్ కంప్లీట్లీ కమ్ డౌన్. ఆ అబ్యూజ్ చూస్తేనే నాకు ఘోరంగా అనిపించింది. సో ఐ ఆల్సో బిలీవ్ లైక్ ఫుడ్ హ్యాస్ సమ్ ఎనర్జీ టు క్యారీ ఫార్వర్డ్. అది మీరు ఏ సోర్స్ నుంచి తీసుకున్నారో, మీ వండిన వాళ్ళ మనస్తత్వం దగ్గర నుంచి మీరు తినే వాళ్ళ మనస్తత్వం దాకా ఫుడ్ హ్యాస్ దట్ ఎనర్జీ. యూ బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్ శ్రీనివాస్ గారు, నేను హాలిస్టిక్గా ఆలోచిస్తాను. ఎక్కడ చెప్పినా కూడా యూ ప్రే టు దట్ ఫుడ్. అసలు నాకేం తిన్నది అరగట్లే అంటే జస్ట్ ఒక మంచి మనసుతో యూ ప్రే టు దట్ ఫుడ్, లైక్ యునో నాకు హెల్ప్ చేయి, యూ ఆస్క్ ఫర్ దట్, యూ సెండ్ దట్ యూనివర్స్కి పంపి నువ్వు అని. ఐ థింక్ ఇన్ ఆల్ పాసిబుల్ రెస్పెక్టివ్స్ మీద ఆలోచిస్తాను. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక ప్లాన్ ఇచ్చానా, నువ్వు తిని ఇంకా రిపేర్ అయిపోయింది నీ బాడీ అని కాదు, నీ మైండ్ ఆ ఫుడ్ ప్రొక్యూర్ చేసేది అన్నీ బాగుండాలి. సో దిస్ ఈజ్ వేర్ నా థాట్స్. ఇక్కడ వరకు మాత్రం ఐఎమ్ మోర్ స్పెసిఫిక్. వేని నేను అంత ప్రమోట్ చేయకపోవడానికి కూడా అదే కారణం. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ బ్యాడ్ అని కాదు, తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ ఈజ్ ఈజీలీ సోర్స్డ్. దీని మీద ఆ టేస్ట్ బాగోదు, ప్లాంట్ బేస్డ్ అంత గ్రిటీగా ఉంటుంది. కొంతమందికి వే తాగను అనుకున్న వాళ్ళు ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. బోత్ ప్రోటీన్స్ ఆర్ గుడ్. దాంట్లో కొంచెం బయో అవైలబిలిటీ బాగుంటుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. ప్లాంట్ బేస్లో కొంచెం తక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది, బయో అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ కింద మనం ప్లాంట్ బేస్ని కన్సిడర్ చేసుకోలేం. బట్ వేని కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. బట్ ఈ రెండు ఒక స్కూప్ ఏ డే ఈజ్ ఓకే. అంటిల్ అన్లెస్ అది తాగితే నాకు కాన్స్టిపేషన్ వస్తుంది, ఇంకేదో హెల్త్ ఇష్యూస్ వస్తే తప్ప అదర్ దెన్ దట్ ఇది ఓకే. బట్ కొనుక్కునేటప్పుడు వాటిలో యాడెడ్ షుగర్స్, ఐ థింక్ ఇప్పుడు అన్ని కాన్షియస్ బ్రాండ్స్ వచ్చేసినాయి, ఎవరు షుగర్ వేయట్లేదు. వేసినా కూడా ఐ థింక్ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ స్టీవియా లాంటివే వేస్తున్నారు, మాంక్ ఫ్రూట్ లాంటివి వాడుతున్నారు. సో ఐ థింక్ దాట్ ఈస్, ఈ 3 ప్రోడక్ట్స్ మంచివే, నెసెసరీయే, కాకపోతే మంచి బ్రాండ్స్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ లైక్ గట్ డిటాక్స్ అంటే ఏంటి అసలు నాకు తెలియదు శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. గట్ డిటాక్స్ అంటే ఏంటి నాకు కూడా తెలియదు. అది నేను చూస్తాను, కరెక్ట్. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. గట్ డిటాక్స్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ టాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నారు? గట్ డిటాక్స్ అంటే మీ లివరే ఫస్ట్ వస్తుంది. లివర్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ టాక్సిన్ ఎలిమినేషన్స్కి కానివ్వండి. లివర్ నుంచే పాస్ అయ్యి మళ్ళీ మన స్టూల్స్లోకి వేస్ట్ వచ్చి అక్కడి నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. మరి లివర్ డీటాక్స్లో గట్ డీటాక్స్లో వాళ్ళే చెప్పాలి, నాకైతే తెలీదు, ఈ కాన్సెప్టే తెలీదు. ఏం చేస్తారో ఈ ప్రోగ్రాంలో పెట్టి కూడా నాకు తెలీదు. నా వరకు నీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పు, దానికి నేను ఇవాల్యుయేట్ చేసుకొని హీలింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నేను ఆలోచించుకుంటా. యా, అంతే పర్సనలైజ్గా ఉంటుంది. బట్ జనరల్ గా నాకు ప్లాన్ రాసి గట్ డీటాక్స్ అంటే నాకు అసలు నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు శ్రీనివాస్ గారు, అర్థం కాదు. గట్ క్లెన్స్, గట్ డీటాక్స్ అనే ఇట్స్ వెరీ స్పెసిఫిక్ సబ్జెక్ట్. మీకు క్యాండిడా ఓవర్ గ్రోత్ ఉందా,
ఉందనుకోండి, మీరు ఫ్రూట్స్ తిన్నా లేకపోతే వైట్ రైస్ తిన్నా మీకు విపరీతమైన బ్లోటింగ్ వస్తుంది. మీకు బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉందనుకోండి, మీకు నాన్ వెజిటేరియన్ బాగా సెట్ అవుతుంది. వెజిటేరియన్ ఫైబర్ తినంగానే బ్లోటింగ్ విపరీతంగా వస్తుంది. అందరికి నాన్ వెజ్ సూట్ అవ్వాలని లేదు, అందరికి వెజ్ సూట్ అవ్వాలని లేదు. ఇవన్నీ చేయాలంటే బెటర్ యూ మీట్. అలాగా అసలు కామన్ గా ఎలా చెప్తారు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేము లాస్ట్ 1 year నుంచి ఆలోచిస్తున్నాం. ఈ 14 days గట్ రీసెట్ ప్రోగ్రామ్ లాంటి అందరు చేసినారు, నేను కూడా చేద్దామని బాగా ఆలోచిస్తుంటే నాకు ఎలా చూసినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 10 మందికి 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వాడికి నువ్వు ఒకటే చెప్తావు, ఫంగల్ ఓవర్ గ్రోత్ వాడికి ఒకటే చెప్తావు, కాన్స్టిపేషన్ వాడికి ఒకటే చెప్తావు, డయేరియా వాడికి ఒకటే చెప్తావు. ఎలా సెట్ అవుతుంది అది? అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒకసారి జాయిన్ అయ్యి నేనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సో ఐ డోంట్ నో, మేబీ ఒక 80%కి ఇంప్రూవ్ ఉన్న 20% కేసెస్ దే విల్ గో బ్యాక్. ఏదో ఒక ఇంటర్నల్ గా క్వశ్చన్లు జరుగుతూనే ఉంటాయి, బికాజ్ అవన్నీ బయటకు రావు కాబట్టి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఎంత సెలబ్రిటీ డైటీషియన్లు అని పేరు పెట్టుకున్నా అసలు నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ నెగిటివ్ లేనిది ఎవరికి ఉండొచ్చు శ్రీనివాస్ గారు. సో ఏదో ఒకటి డ్యామేజ్ జరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటకి రారు, చెప్పుకోరు కాబట్టి ఉంటాయి. నాకు తెలీదు 14 days లో ఏం అచీవ్ చేస్తారో, బట్ ఐ థింక్ కటింగ్ చెప్పే ప్రకారం లైక్ పర్సన్ టు పర్సన్. కానీ అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇదే చెప్తాను. జంక్ అంతా కట్ డౌన్ చేయండి. ఆల్కహాల్, స్మోక్, కెఫెన్, ఈ 3 మీ గట్ని బాగా ఇన్ఫ్లేమ్ చేస్తాయి. ఇవి ఏదైతే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కింద వస్తాయో అవి కట్ డౌన్ చేసి మీరు హోమ్ మేడ్ మీల్కి స్టిక్ అవ్వండి. ఏదైనా తినండి, బట్ స్టిక్ టు ద హోమ్ మేడ్ మీల్. టైంకి తిని టైంకి వాడుకోండి. ఫోకస్ ఆన్ యువర్ హైడ్రేషన్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేయకుండా మీరు ఎన్ని గట్ డీటాక్స్లు చేసినా మీ గట్ ఏం ప్రాబ్లం రాదు. సో ఇలాగా ఫ్యూ బేసిక్ థింగ్స్ చేయొచ్చు. ఫాస్టింగ్ ఉండొచ్చు ఒక రోజు, అంటే ఎక్కువ ప్రోటీన్ తినేసి చాలా మంది కాన్స్టిపేట్ అవుతారు. వాళ్ళు ఏదో పాయింట్లో రియలైజ్ అవుతారు కూడా ఇంత ప్రోటీన్ నాకు పనికి రాదు అని. సో వాళ్ళు ఒక 2-3 days ఫాస్టింగ్ చేసుకుంటున్నారు, 1 day ఏదో జ్యూస్ లేదా తాగుతున్నారు. సో ఆ ఫాస్టింగ్, ఆ కాన్స్టిపేషన్ రిలీఫ్ రావడానికి చేసేది ఐ థింక్ ఇదే అనుకుంటా గట్ క్లెన్స్ అంటే. ఆ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ రావడానికి మార్నింగ్ యాష్ గోట్ జ్యూస్ అనో ఇంకేదో ఒకటి జ్యూస్ క్లెన్స్ అని అలాంటివి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దాన్నే గట్ క్లెన్స్ అని పెట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, నాకు ఈ ఆలోచన అసలు ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుండి అనిపించింది కానీ నాకు రాదు హౌ టు అడ్రస్ ఇట్. వచ్చినా కూడా ఐ ఫీల్ లైక్ కాన్స్టిపేషన్ అందరినీ ఒక గ్రూప్ చేయాలి, రిఫ్లెక్స్ ఉన్నోడు అందరిని ఎందుకంటే అందరికి ఒకటే హోమ్ రెమెడీస్ ఎలా ఇస్తాము. సో యా, అన్ని కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట చాలా మందికి. లైక్ నేను ఉపవాసం చేస్తే గట్ క్లీన్ అవుతుంది అంటారు. ఐ థింక్ ఇదే పాయింట్, ఉపవాసం చేస్తే గట్ క్లెన్స్. ఫాస్టింగ్ ఈజ్ అ గుడ్ వే శ్రీనివాస్ గారు. డైజెస్టివ్ ఫైర్ రీసెట్ అవ్వాలన్నా, మన డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా మనకి తొలి ఏకాదశి, శివరాత్రి ఇలా ఫాస్టింగ్స్ ఉంటాయి చూడండి. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా టు ఫాస్ట్ చేసినప్పుడు కాఫీలు తాగడం, ఒక కిలోలు ఫ్రూట్లు తినడం, దట్ డజంట్ కమ్ అండర్. వాటర్ తాగండి. మేబీ మీకు వీక్నెస్ అనిపిస్తే మరి వాట్ ఎవర్ యూ వాంట్, ఫ్రూట్ ఏదన్నా తినండి. కానీ బట్ ఓవర్ ఎనర్జీ మళ్ళీ ఇచ్చేస్తే మీరు చేసే ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు? టు యూటిలైజ్ ఏదైతే స్టోర్డ్ ఆల్రెడీ ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటే, మనం ఖాళీ కడుపు నుండి ఎక్స్టర్నల్గా ఏ ఎనర్జీ సోర్స్ ఇవ్వనప్పుడే మీకు ఇంటర్నల్ ఫ్యాట్స్ని యూటిలైజ్ చేసుకునేది మీ బాడీ. దాన్ని చేసుకుంటే ప్లస్ ఇట్ గెట్స్ ఇన్ టు ఎ కండిషన్ వేర్ దాని ఓన్ రిపేర్ సిస్టమ్ అది చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలాగా 24 hour ఫాస్టింగ్, 24 hours ఆఫ్ ఫాస్టింగ్కి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫాస్టింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మీరు కరెక్ట్ వేలో చేయాలి. కాఫీలు తాగేసి, టీలు తాగేసి, సాయంత్రం పొద్దున్న 4 గంటలు ఫాస్టింగ్ ఉంటారు, ఇంకా 40 గంటలు ఫాస్టింగ్ ఉన్న ఫుడ్ తినేస్తారు. ఇలా తింటే బెనిఫిట్ ఉండదు. సో ఐ థింక్ ఈ ఉపవాసం ఫాస్టింగ్ ఉంటే గట్ క్లెన్స్ అంటే ఐ థింక్ ఈ కాన్స్టిపేషన్ నుంచి, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ, వీటి నుంచి రిలీఫ్ రావడానికి టెంపరీగా ఇవి హెల్ప్ అవుతాయి. బట్ మీరు రూట్ కాజ్ అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా చెయ్యొచ్చు మన పాత పద్ధతులే. ఫాస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఎప్పుడు కూడా మనకి కల్చర్లో స్పైసీ ఫుడ్స్ తింటే డైజెషన్ ఈజీ జరుగుతుంది అంటారు. సో దానికి దేర్ ఈజ్ ఏ కాంపనెంట్, మనకి పెప్పర్లో ఉండే ఒక కాంపనెంట్ డైజెస్టివ్ ఫైర్ని పెంచుతుంది. దానివల్ల కొంచెం డైజెషన్ బెటర్గా అవుతుంది. కానీ పచ్చళ్ళు తిని
స్పైసీ బిర్యానీలు తిని ఇలా నా డైజెస్టివ్ ఫైర్ని పెంచుకుంటాను, స్పైసీ ఫుడ్ తింటాను, అది నా గట్టుకు మంచిది అనుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ వస్తాయి తప్ప దాని నుంచి బెనిఫిట్ రాదు. ఏదైనా మనం మెడిసిన్ లాగానే తీసుకోవాలి. టర్మరిక్ ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పి టర్మరిక్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు, లివర్ పాడైపోయింది. డోంట్ డూ దాట్. తీసుకుంటున్నారు, లివర్ పాడైపోయింది. జస్ట్ లైక్ మనం ఆల్రెడీ కూరల్లో వేసుకుంటున్నాం, అడిషనల్గా అక్కర్లే. ఇప్పుడు పొద్దున్నే టర్మరిక్ వాటర్ తాగుతారు, అది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవ్వదు. సో అలాగా మనకి ఏదైనా సరే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ అయినా సరే అది మెడిసిన్ లాగానే తీసుకోవాలి మనం తప్ప, అంతే ఎంత అవసరం అంత తీసుకోవాలి తప్ప దాన్ని మనము ఇంకా ఏదో మిరాకిల్ ఫుడ్ లాగా వాడాము అంటే కనుక ఇట్ గెట్స్ బ్యాక్. యా, మై ప్లెజర్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గట్ హెల్త్ అనేది కొత్త లగ్జరీ కాదు, ఇది జీవితం పునాది. పి వినీషా రెడ్డి గారి మాటలు గుర్తుపెట్టుకోండి, గట్ హెల్త్ ని కాపాడుకోండి. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మున్ముందు ఇలాంటి పాడ్కాస్ట్లు, ఇంకా మంచి ఆరోగ్యకరమైన పాడ్కాస్ట్లు చేయడానికి ప్లీజ్ అనంతరా హెల్త్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.